అలానే విశేషంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏదైనా ఒకటి అనుకున్నారంటే ఖచ్చితంగా అది చేసి తీరుతారు. అలాంటి జాబితాలో ఇప్పుడు ఆకవీడు రామాలయ పునర్నిర్మాణం కూడా చేరింది. ఆదివారం ఉదయం నుంచి టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొంది. దాదాపు 600 మంది పైగా పోలీసులు మోహరించారు. అక్కడ పికెటింగ్ నిర్వహించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సరిగ్గా 7:30 రఘురామకృష్ణరాజు గారి దంపతులు రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 6:30 గంటలకి అక్కడ వంతెనమ్మ ఆలయ పునర్నిర్మాణం అని అంటూ అక్కడ ఎంఆర్ఎస్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. 7:30 గంటలకు రామాలయ పునర్నిర్మాణం ఉంటుంది. హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. అందరూ రావాలి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి సపోర్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అటు హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి, ఇటు ఎంఆర్ఎస్ఎస్ పిలుపుతోటి గొంతెనమ్మ ఆలయ పునర్నిర్మాణం కోసం ఇరు వర్గాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే అయోధ్య తరహా వాతావరణం అక్కడ నెలకొంది. వాస్తవంగా అక్కడ ఆలయ పునర్నిర్మాణం చేయడానికి రఘురామకృష్ణరాజు గారు పూనుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యతిరేకించారు. దానికి కారణం క్రిస్టియానిటీ. ఆకవీడులో అసలు హిందువులే లేరు, కాబట్టి హిందూ దేవాలయం రామాలయం ఎందుకు అనేటువంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో కొంతమంది దళితులు, క్రిస్టియన్ దళితులు కాదు క్రిస్టియన్ దళితులు వ్యక్తం చేశారు. టెన్షన్ వాతావరణం అప్పటి నుంచి నెలకొంది. ఆలయ నిర్మాణం కోసం ఒక పిలుపునిచ్చారు రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఇచ్చినటువంటి పిలుపుతోటి హిందూ భక్తులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విరాళాలు కూడా భారీగా ఇచ్చారు. ఆ విరాళాలతోటి భవ్యమైనటువంటి రామాలయాన్ని ఆకవీడులో నిర్మించడానికి రఘురామకృష్ణరాజు గారు శంకుస్థాపన చేశారు. ఇక ఆలయ నిర్మాణం శరవేగంగా జరగబోతుంది. చివరికి ఈ వివాదం హైకోర్టుకు కూడా వెళ్ళింది. కారణం ఏంటంటే గొంతెనమ్మ దేవాలయం స్థానంలో దాన్ని కూల్చేసి ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. శ్రీరామాలయం నిర్మాణం ఇది ప్రభుత్వ స్థలంలో ఉండేటువంటి నిర్మాణం, కాబట్టి దీనికి ప్రభుత్వ అనుమతి కావాలి. ప్రభుత్వ అనుమతికి విరుద్ధంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి క్రమంలో హైకోర్టు కూడా రఘురామకృష్ణరాజు గారికి అనుకూలంగా ఇచ్చింది తీర్పు. కారణం ఏంటంటే ప్రభుత్వ అనుమతితోటే ఆకవీడులో రామాలయ నిర్మాణం జరగబోతుంది. దాని శంకుస్థాపన కూడా జరిగింది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఏదైనా అనుకుంటే కనుక న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగపరంగా ఏదైనా సాధిస్తారు అనడానికి ఇప్పుడు ఆకవీడు రామాలయ నిర్మాణం శంకుస్థాపన కూడా ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. మరి ఈ ఆలయం పునర్నిర్మాణ విషయంలో జరిగినటువంటి తతంగం ఏదైతే ఉందో ఇదంతా కూడా రాజకీయపరమైనటువంటి అంశమా లేదంటే హిందూ క్రిస్టియన్కి సంబంధించిన అంశమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.